యేసుతో ప్రతిదినం ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? ఈ కార్యక్రమాలను క్రమము తప్పక మీరు వీక్షిస్తున్నారా? వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మాత్రమే వీక్షించి మీరు మాత్రమే దీవించబడటం కాదు, మీరు మరో 10 మందికి ఈ కార్యక్రమాలు దీవెనకరంగా మారునట్లుగా మీరు వారికి షేర్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ కొలీగ్స్కి, మీ ఇరుగు పొరుగులో ఉన్న వారందరికీ వీటిని తెలియచేయండి. వారు కూడా దీవించబడతారు. ఎందుకంటే మీరు దీవించబడినట్లు, మేము దీవించబడినట్లు వారు కూడా దీవించబడాలనేది నా ప్రయాస. అందుకొరకే ఈ కార్యక్రమాలు షేర్ చేయండి. ఈ కార్యక్రమాలు విని చాలామంది ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు. వారి కొరకు మర్చిపోకుండా మేము ప్రార్థిస్తున్నాం. చాలామంది సాక్ష్యాలు కూడా ఇస్తున్నారు. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మరికొంతమంది అయితే ఆర్థికపరమైనటువంటి కానుకలు కూడా పంపించి ప్రోత్సహిస్తున్నారు. మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రండి, మీ కొరకు ఈరోజు ప్రార్థించి ప్రార్థనా పూర్వకముగా తీసుకుని ఓ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు సన్నిధి నుంచి తీసుకుని వచ్చాను. చూద్దామా? కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 2వ వచన భాగాన్ని నేను చదువుతాను, మీరు వినండి. బైబిల్ ఉంటే చూడండి. యెహోవా వలన నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరి వలనట? యెహోవా వలనట. ఏం కలుగుతుందట? సహాయం. ఎవరు రాస్తున్నారు ఈ మాట? భక్తుడైన దావీదు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణలో, పరిశుద్ధాత్మను పొందుకొని అనుభవంలో రాస్తున్నటువంటి ఓ అద్భుతమైన మాట. తన జీవితంలో, తన ప్రయాణంలో ఎన్నోసార్లు మనుషుల దగ్గరకు వెళ్ళి సహాయం కోరాడు. స్నేహితుల దగ్గరకు వెళ్ళి సహాయం కోరాడు. వారందరినీ ఆశ్రయించినప్పటికీ దావీదు ఆశించినటువంటి ఆ యొక్క ఆశ నెరవేర్చాల. దావీదు ఏ సహాయం కోసమైతే మనుషుల దగ్గరకు వెళ్ళాడో, మనుషులను ఆశ్రయించాడో, ఆ సహాయం మనుషుల దగ్గర నుంచి అతనికి అందల. అందుకోసమే మరో చోట దావీదు అంటాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. నిజమే. తన జీవితంలో మనుషులను ఆశ్రయించిన ప్రతిసారి, తన జీవితంలో మనుషులను ఆశ్రయించిన ప్రతిసారి తనకు సహాయం అందల. తనకు ఎటువంటి వారు ఉన్నారు తెలుసా? చాలా బలమైనటువంటి స్నేహితులు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు. అందుకొరకే ఒక చోట అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే, కొండలాంటి తన బంధువులు, కొండల లాంటి తన స్నేహితులు, కొండల లాంటి తన ఇరుగు పొరుగు వారు, అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా సహాయం అందలేదట. అయితే ఎవరి దగ్గరకు వచ్చాడు? తర్వాత సహాయము చేసే దేవుని దగ్గరకు వచ్చాడు. అందుకొరకే నాకు సహాయము యెహోవా వలన వస్తుంది, కానీ మరి ఎవరి వలన రాలేదని చాలా అద్భుతమైన కీర్తన రాస్తున్నాడు ఈ స్థలంలో, ఈ వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు ఈ మాట చెబుతున్నాను బిడ్డ అంటే, నీ జీవితంలో కూడా నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు, ఆర్థికపరమైన సహాయం కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి సహాయం కావచ్చు, నీ బిడ్డలు చదివించుకునే విషయంలో సహాయం కావచ్చు, నువ్వు వ్యాపారం చేసుకునే విషయంలో సహాయం కావచ్చు, నువ్వు ఆధ్యాత్మికంగా నిలబడే విషయంలో సహాయం కావచ్చు, ఏది ఏమైనా కూడా నీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నువ్వేం చేసావంటే మనుషుల దగ్గరికి వెళ్ళావు. ఇప్పటి వరకు గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాల్లో నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళావు, కానీ నీకు సహాయం దొరకల. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వారి ఇంట్లో ఏదైనా అవసరత వచ్చినప్పుడు,
వారి జీవితంలో ఏదైనా ఒక పెద్ద సహాయం కావాల్సి వచ్చినప్పుడు వారి బంధువుల్లో కానీ, వారి ఇంట్లో కానీ, వారి తోబుట్టువుల్లో కానీ, వారి స్నేహితుల్లో కానీ, వారికి తెలిసినటువంటి రాజకీయ నాయకుల్లో కానీ బలమైన వారు ఎవరున్నారో చూసుకొని వారి వద్దకు వెళ్ళి సహాయం కోరతారు. ఎందుకని? వారైతే ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఎందుకంటే వారు గొప్పగా స్థిరపడ్డారు కదా, వారు చాలా సమృద్ధిగా ఉన్నారు కదా, వారు ఉన్నతమైన కృపలో ఉన్నారు కదా, వారు గొప్ప స్థానంలో నిలబడ్డారు కదా, కనుక నేను వెళితే సహాయం చేస్తారు అని వెళతావు. వెళ్ళావు కూడా, కానీ నీకు సహాయం దొరకలా. ఎందుకని? వారు సహాయం చేయలేరు. ఒకవేళ చేసిన 1-2 సార్లు చేస్తారు, 3వ మారు నీకు చేయలేరు. కానీ దావీదు అందుకోసం అంటాడు, నేను ఎన్నో మారులు వెళ్ళాను, నేను ఎన్నోసార్లు వెళ్ళాను, నాకు వారి దగ్గర నుండి సహాయం దొరకలా. ఈ రోజున నువ్వెన్నోసార్లు నీ బంధువుల దగ్గరికి వెళ్ళావు, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావు, నీ కుటుంబీకుల దగ్గర వెళ్ళావు, నీకెవరూ సహాయం చేయాల. నీ బిడ్డల వివాహంలో కావచ్చు, నీ బిడ్డల చదువుల విషయంలో కావచ్చు, నీ భర్త ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే నీ వ్యాపార రంగంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, మీకెవ్వరూ ఎప్పుడు ఎన్నడూ సహాయం చేయరు. ఎందుకో తెలుసా? వారు చేయలేరు నాన్న. మనిషి యొక్క నైజం ఏంటంటే, నీకు సహాయం చేస్తే నాకేమొచ్చింది, నువ్వు అభివృద్ధి చెందితే నాకేమొస్తుంది అనేది మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క నైజం. అందుకొరకే మనుషుల చుట్టూరు తిరిగేవేమో, స్నేహితుల చుట్టూరు తిరిగేవేమో, సహాయం దొరక్క ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నావేమో. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సహాయం కోరు. నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ భర్తను రక్షిస్తాడు, నీ బిడ్డలను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నీ బిడ్డల వివాహాల విషయంలో సహాయం చేస్తాడు, నీ వ్యవసాయ విషయంలో సహాయం చేస్తాడు, నీ వ్యాపార విషయంలో సహాయం చేస్తాడు. అందుకోసమే దావీదు అంటున్నాడు, యెహోవా వలన నాకు సహాయం కలుగుచున్నది. నిజం. ఈరోజు నీకు, నాకు, మనకు సహాయం చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. స్నేహితులు, మనుషులు 1, 2, 3 సార్లు చేస్తారు, తర్వాత చేయలేరు. కానీ యేసయ్య అంటున్నాడు, ఎల్లవేళలా ఎప్పుడైనా మీకే సహాయం కావలసి వచ్చినా నా వద్దకు వచ్చి మొర్ర పెడితే, నన్ను అడిగితే, నా దగ్గరకు వచ్చి మీరు కనుక తెలియచేయగలిగితే నేను మీకు సహాయం చేస్తాను అని యేసు ప్రభు హామీ ఇస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జిల్లాలు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. వెళ్దామా? నీ అవసరతల్లో నీకే సహాయం కావాలి, నువ్వే అక్కర్లో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చి మోకరించి, యేసయ్యా నాకు ఈ సహాయం నువ్వే చెయ్యయ్యా అని అడిగితే యేసయ్య నీ అక్కర తీరుస్తాడు. కొండల తట్టు నువ్వు కనులెత్తితే నీకు సహాయం రాదు, మనుషుల తట్టు కనులెత్తితే నీకు సహాయం రాదు. అందుకోసమే అద్భుతమైన కీర్తన భక్తుడైన దావీదు రాస్తున్నాడు, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఇదిగో యేసయ్య దగ్గరకు వస్తే శతాధిపతి దాసుడును బాగు చేసిన యేసయ్య, ఆ తండ్రి తీసుకొచ్చిన కుమారుని బాగు చేసిన యేసయ్య నీ బిడ్డలు కూడా బాగు చేస్తారు, నీ భర్తను బాగు చేస్తాడు, నీ అనారోగ్యాన్ని తొలగించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం ఈ ఉదయపు వేళ మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డేలు, బర్త్డేలు చేసుకుంటున్నా దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నా. రండి, మీ కొరకు ప్రార్థిస్తాను. దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. భక్తుడైన దావీదు జీవితంలో ఓ అద్భుతమైన అనుభవాన్ని కీర్తనాకారుడుగా కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు. యెహోవా వలన నాకు సహాయము కలుగును అంటున్నాడు. నిజమే. ఒక దినాన కొండల తట్టు కనులెత్తాడు, మనుషుల తట్టు చూశాడు, స్నేహితుల తట్టు చూశాడు, సహాయం రాలా. ఈరోజు దావీదు ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, వారందరి వైపు చూసినా నాకు సహాయం రాలేదు, కానీ యెహోవా దగ్గరకు వచ్చినప్పుడు నాకు సహాయం దొరికిందని దావీదిస్తున్న మాట మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది, సంతోషపరుస్తుంది, బలపరుస్తుంది. ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డల్లో చాలామంది ఇప్పటివరకు మనుషులను ఆశ్రయించారు, బంధువులను ఆశ్రయించారు, స్నేహితులను ఆశ్రయించారు, లోకములో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులని, అధికారులని, పోలీసు వారిని, రాజకీయ నాయకుల్ని, లాయర్లని ఆశ్రయించి ఇప్పటివరకు మోసపోయారయ్యా. క్షమించండి. సహాయం చేసి నీ దగ్గరకు వచ్చాను. నువ్వేదైనా చేయగలవు.
నువ్వేదైనా మార్చగలవు. నీ బిడ్డల కొరకు నువ్వు సముద్రములను చీల్చిన దేవుడివి. నీ బిడ్డల కొరకు రాజశాసనములను మార్చిన గొప్ప దేవుడివి. నీ కృపలో వారందరికీ సహాయం అందించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.